డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎంసెట్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అదేంటంటే ఎంసెట్ 2025 దరఖాస్తులను ఫిబ్రవరి 25 నుండి తీసుకోవడం ఆఫ్ చేశారు. అసలు తీసుకోవడం లేదు. ఎందుకు? ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. అదేవిధంగా అప్లికేషన్ నుండి మీరు కాలేజీలో చేరే వరకు జరిగే పరిణామాలకు సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూని మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా దీన్ని షేర్ చేయండి. నేను సామాజిక బాధ్యతలో భాగంగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టీజీ ఎంసెట్ 2025 తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఎందుకు తీసుకోవడం లేదు? వై అప్లికేషన్స్ నాట్ రిసీవింగ్? దీనికి పూర్తి వివరాలను మేము ముందుస్తాను. నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా ఫిబ్రవరి 25 నుండి అప్లికేషన్స్ తీసుకోవాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 25 సాయంత్రం నుండి ప్రారంభం కావాల్సిన పీజీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయింది. దీనికి కారణం ఏమిటి? నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారము అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించాల్సిందిగా అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనకు ఒక అంశం ఇంకా పూర్తిగా తెలియలేదు. అదేంటంటే అన్రిజర్వ్ కోటా అయినటువంటి 15% సీట్లను గతంలో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 10 సంవత్సరాల పాటు ఈ వెసులుబాటు ఉండేది. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి అయింది కనుక దానిపై నోటిఫికేషన్ నాటికి పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్ర విభజన పూర్తి 10 ఏళ్ళైన దాటిన ఈ కోటా విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోటిఫికేషన్లో ఈ వివరాలు పూర్తిగా రాలేదు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందా ఏదా తెలియదు. ఈ కారణం చేత ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కనుక నోటిఫికేషన్లో ఈ వివరాలు పొందుపరచబడలేదు. అందుకని 25 ఫిబ్రవరి వరకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ ఏదైనా జీవో కానీ వస్తుందని అనుకున్నారు. కానీ అప్లికేషన్ ఆన్లైన్ చేసే వరకు అది రాలేదు కనుక ఆపేయడం మొదటిది. ఇక రెండవది, ఈ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన ప్రభుత్వము 5% మాత్రమే ఉంచి 95% లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇక మిగతాది ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే తెలంగాణలో చదవకుండా తెలంగాణ వారు ఇతర ప్రాంతాల్లో చదివిన వాళ్ళు దీనికి పోటీ పడవచ్చు. మరి ఇవేమిటి అంటే కన్వీనర్ కోటా మాత్రమే. కన్వీనర్ కోటాలో ఉండే మొత్తము సీట్లలో 95% తెలంగాణలో చదివిన వాళ్లకు మాత్రమే. 5% తెలంగాణ వారై ఉండి ఇతర రాష్ట్రాలలో చదివినట్టయితే వారికి కేటాయిస్తారు. కానీ గతంలో ఈ మేనేజ్మెంట్ కోటాలో కాకుండా ఈ కన్వీనర్ కోటాలో 85% మాత్రం తెలంగాణ వారికి ఉండి 15% నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడడానికి, ఎవరైనా ఓపెన్ కేటగిరీలో పోటీ పడడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇప్పుడు అది ఉండదు, ఉంటుంది అనే దాని మీద సందిగ్ధత మొదటి కారణమైతే, రెండవ కారణము ఇప్పటి వరకు ఇంటర్మీడియట్కి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేయలేదు. హాల్ టికెట్లు జారీ చేయకపోవడం చేత కూడా అప్లికేషన్లో ఫైనల్ హాల్ టికెట్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు అందులో నమోదు చేయాలి కనుక ఇది కూడా లేకపోవడం చేత అనేక మంది విద్యార్థులు కళాశాల చుట్టూ మీ సేవ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతవరకు రాలేదు. అంటే ఈ 2 కారణాల చేత వాయిదా వేయబడింది. మరి ఎప్పటి నుండి ప్రారంభిస్తారు? ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకోవడం లేదు, మరి ఎప్పుడు తీసుకుంటారు? అయితే ది కమిట్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద టీజీ ఎంసెట్ 2025 ఈజ్ పోస్ట్పోన్డ్ టు 1/3/2025 సాటర్డే. అంటే మార్చి 1 వరకు వాయిదా వేయడం జరిగింది. ఇన్సిస్టెడ్ డే ఆఫ్ 25 to 2025 నుండి మార్చి 1 వరకు వాయిదా వేయండి. ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ద టీజీ ఎంసెట్ 2000 విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 1/3/2025 ఆన్వర్డ్స్. అంటే
నోటిఫికేషన్, రివైజ్డ్ నోటిఫికేషన్ మార్చి 1 రోజు వెలువడిపోతుంది. మార్చి 1 నుండి అప్లికేషన్స్ సాయంకాలం నుండి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేటువంటి JNTU హైదరాబాద్ మరియు ఈ వివరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అందుకని మనం విద్యార్థులు, పేరెంట్స్ ఎవరైనా ఒక్కొక్కరికి మీకు మీ అవసరాలను అనుసరించి మీరు చేస్తున్న పనులలో వెంటనే స్పందించి మీరు ఎంపీసెట్కు అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి మీకోసం వేచి ఉన్నాను. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశ వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్.